వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ అందరం కూడా తీద్దాం. బైబిల్ తీసి ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. హల్లెలూయా. తీతుకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, క్షమించాలి 3వ అధ్యాయము 11వ వచనము చదువుదాం. మైక్లో చూద్దాం. అట్టివాడు మార్గము తనకు తానే శిక్ష విధించుకునేవాడై పాపమును చేయుచున్నాడు, నీవెరుగుదువు. ముక్కలు లేకుండా కొంచెం బాగా చదవమ్మా, నీట్గా. దేవుడు మళ్ళీ దీవించును గాక. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునేవాడై పాపం చేయుచున్నాడని నీవెరుగుదువు. మంచిది. ఇక్కడ అట్టివాడు అని అన్నప్పుడు ఎట్టివాడు అని మీకు వస్తుంది. 10వది చూద్దాము. మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. ఏమండి, జాగ్రత్తగా విందాం. ఇక్కడ 10వ వచనంలో మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించుమనే మాట. తర్వాత అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ మధ్యాహ్న సమయంలో నిలబెట్టిన నీ దాసుని మరుగుపరచండి. ఏమాత్రం అర్హత లేనప్పటికీ, అర్హుని కానప్పటికీ, నాకంటే గొప్పవారు, గనులు, శ్రేష్ఠులు, చదువుకున్నవారు, జ్ఞానులు, జ్ఞానము కలిగిన వారు ఈ లోకములో ఎంతో మంది ఉండగా నీ దీన దాసుణ్ణి, పనికిరాని పాత్రని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. కూడిన నీ బిడ్డలతోనూ, లైవ్ చూస్తున్న వారితోనూ, ఈ వీడియో చూస్తున్న వారితోనూ సూటిగా స్పష్టంగా మీరు వాక్యము ద్వారా మాట్లాడి ఎవరికి ఏ ఆహారము కావాలో విరిచి వడ్డించి మీకు మాత్రమే మహిమ తెచ్చుకోమని నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్దాం అందరం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామా? బాధగా ఉండేవాళ్ళు సంతోషం. హల్లెలూయా. అప్పుడప్పుడు మీరు బాగా వింటున్నారా లేదా చెవులు పెట్టి అని టెస్ట్ చేస్తుంటాము. కానీ మీరు ఎక్కడో కాలేస్తుంటారు అప్పుడప్పుడు. బాధలు ఉన్నా కూడా దేవుని సన్నిధిలోకి వచ్చాం కాబట్టి సంతోషంగా మార్చబడ్డాయి. స్తోత్రం. మనకు బాధలు ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిలోకి వచ్చినాం సంతోషంగా ఉండడానికి. స్తోత్రం చెప్దాం అందరం. ఆనందంగా ఉండేవాళ్ళు చెప్పండి ఇప్పుడు ఒకసారి. మంచి వాళ్ళంతా చెప్పండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. జోషుకున్నారు కదండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చూడండి, ఈరోజు ఒక టైటిల్ అక్కడ ఇచ్చాను నేను.
యేసయ్య మనతో ఉండాలంటే ప్రశ్న అందరం వేసుకోవాలి. యేసుక్రీస్తు వారు మనతో పాటు ఉండాలంటే ఏం చేయాలి అని. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, యూట్యూబ్లో టైటిల్ ఇచ్చాను, దేవుడు నీతో ఉన్నాడా అని. ఏమండి, ఉన్నాడండి మీతో దేవుడు? నాతో ఉన్నాడా? ఏమో ఏమో నాకేం తెలుసండి, నాకు తెలియదు. పాస్టర్ గారండి, ఉన్నాడని నేను అనుకుంటున్నానండి, ఉన్నాడని నేను అనుకుంటున్నానండి. యేసయ్య మాతో ఉండాలని మేము అనుకుంటున్నామండి, కానీ కుదరడం లేదండి. ఏమండి, కుదరడం లేదు. ఒక మాట చెప్తా చూడండి. యేసయ్య దేవుడు కాబట్టి, యేసయ్య అన్నా దేవుడు అన్నా కూడా మీరు ఒకటేనే అర్థం చేసుకోండి. నేను యేసయ్య అని కొన్ని సందర్భాల్లో మాట్లాడతాను, దేవుడని కొన్ని సందర్భాల్లో మాట్లాడతాను. దేవుడు మనతో కూడా ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య మనతో ఉండాలంటే ఏం చేయాలి? యేసయ్య మనతో ఉన్నాడా లేదనేది మనం పరీక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం చదివాం. ఇక్కడ ఏమని చదివామంటే, మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. మార్గము తప్పినటువంటి వారందరూ కూడా తనకు తానే శిక్ష విధించుకున్నాడని అతను ఎరుగుదు. తెలుసా అతనికి? హల్లెలూయా. ఏమండి, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి మీరు తీర్చండి. మీరు తీర్చాలి. నాకున్న డౌట్లు మీరు తీర్చాలి. కొంతమంది త్రాగుడికి అలవాటు పడి ఉంటారు, అవునా కాదండి? త్రాగుడికి అలవాటు పడి ఉంటారు. పాపం వాళ్ళు చాలా రోజుల నుంచి, చాలా కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా అలవాటు పడి అందులో నుంచి బయటికి రాలేకొని ఉంటారు. అయితే అతను మంచి త్రాగుతాడు, బాగా త్రాగే వ్యక్తే. కానీ అతను కొన్నిసార్లు మంచి పనులు చేస్తూ ఉంటాడు, మంచివాడుగా నటిస్తూ ఉంటాడు, కొంతమందికి సహాయం చేస్తూ ఉంటాడు, కొంతమందికి ఎన్నో మేలులు కూడా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు అతనితో ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నకి జవాబు నాకు చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు అంటే పాపముతో దేవుడు ఉండడు కదా, త్రాగుబోతు కదా, త్రాగుతున్నాడు కదా. పొద్దున నుంచి సాయంకాలం వరకు తాగి, లేకపోతే పొద్దున్న నుంచి సాయంకాలం వరకు మంచి పనులు చేసి, సాయంకాలం అయ్యేటప్పటికి బ్రాందీ షాప్కి వెళ్ళి ఫుల్గా తాగి పండుకొని పొద్దున్నే లేచి మళ్ళీ మంచి పనులు చేస్తూ ఉంటే దేవుడు ఉన్నాడా లేడా? ఈ సూటిగా ఈ ప్రశ్న మీకే. ఒకటి, ఇంటికి పోయి బాగా ఆలోచించేయండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రెండవది ఇంకొక మాట. ఏమండి, ఇంకొక మాట ఏంటంటే, ఈ త్రాగే వ్యక్తి, మంచి త్రాగబోతూ మంచి పనులు చేసే వ్యక్తి ప్రార్థన కూడా చేస్తాడు దేవుడికి. ఆ ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాకు సహాయం చేయమంటాడు. ఏ విషయంలో అంటే, ఈ రోజు వరకు నా చేతిలో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాను, ఇంట్లో వస్తువులను అమ్మేశాను, ఆఖరికి నా భార్య మెడలో ఉన్నటువంటి పుస్తులు కూడా అమ్మేశాను, అన్నీ తాగేశాను, రేపు తాగడానికి నాకు ఒక సహాయం చేయి ప్రభువా అని అడుగుతాడు. రేపొద్దున అతనికి ఆ తాగడానికి క్వార్టరో ఫుల్కో డబ్బులు వచ్చింది, అతనికి సహాయం చేశారు, ఎవరో ఇచ్చేశారు. ఇప్పుడు దేవుడు సహాయం చేశాడా లేదా? స్తోత్రం చెప్పాలి మీరందరూ కూడా. హల్లెలూయా. దేవుడు సహాయం చేశాడా లేదా?
ఎందుకంటే ప్రార్థన చేయగానే ఎవరో ఒక అతను వచ్చి ఇదిగో ఈ హాఫ్ లేకపోతే ఫుల్ బాటిల్ కొనుక్కోవడానికి అతనికి డబ్బులు ఇచ్చిపోయాడు. ఇంటికి పోయి ఆలోచించండి. నెంబర్ 1. రెండవది, దేవుడా, యేసయ్యా, ప్రభువా, ఈరోజు ఇదిగో నాకు ఒక 1000 రూపాయలు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మా నాన్న పర్సులో 10,000 ఉంది, మా నాన్న పర్సులో 10,000 ఉంది. నిన్నే జీతం తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టున్నాడు. పర్సులో ఉంది, నేను చూశాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దాంట్లో నుంచి ఒక 1000 నేను కొట్టేయాలి. నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు ఆ పిల్లవాడు. ప్రార్థన చేయడమే కాకుండా పోయి వాళ్ళ నాన్న బాత్రూంలో స్నానం చేసి వచ్చే లోపల కొట్టేశాడు, తీసుకున్నాడు. దేవుడు ఆ బాబు యొక్క ప్రార్థన విన్నాడా లేదా? పిల్లోడు మంచోడే, బాగా చదువుకుంటాడు, మంచి పిల్లవాడు, ఇంట్లో కూడా మంచి పేరుంది, నమ్మకం ఉంది. వాళ్ళ నాన్నోళ్ళు అస్సలు కూడా అనుమానించరు ఆ బిడ్డని. వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా అనుమానించిన పరిస్థితే లేదు. కానీ ప్రార్థన చేశాడు, పర్సులో కొట్టేశాడు. ఇప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడా, ఉన్నాడా అతనితో పాటు? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి ప్రశ్నలు. ఏమండి? చాలా ముఖ్యమైన విషయం. ఇందాక మనము మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నాడు అని చెప్పాం కదా. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలన్నీ కూడా తనకు తానే శిక్ష విధించుకునే మార్గాలు ఇవి. వీళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటే దేవుడు నాతో ఉన్నాడనే భ్రమలో ఉన్నారు. అతి భయంకరమైనటువంటి విషయము, ప్రపంచంలోనే అతి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే వ్యభిచారం. వ్యభిచారము చేసే ఒక స్త్రీ, దయతో నన్ను క్షమించండి, నేను అందరి గురించి మాట్లాడడం లేదు. బైబిల్లో కూడా ఒక స్త్రీ ఉంది కదా, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ ఉంది, పట్టుబడింది ఒకరోజు. అలాంటి స్త్రీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే అప్పటికే ఒక 10 మంది మగవాళ్ళని నాశనం చేసేసింది. నాశనం చేసి 10 మంది మగవాళ్ళని బాగా గుండు గొరిగేస్తారంటారు కదా, ఆ విధంగా గొరిగేసింది. 10 మంది తెలుసుకున్నారు, జాగ్రత్త పడ్డారు. ఇంకా ఆమె దగ్గరికి రావడం మానేశారు. అప్పుడు ఈ మోకాళ్ళు వేసింది ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేసి, ప్రభువా, ఇదిగో ఇప్పటి వరకు మీరు సహాయం చేశారు. మళ్ళీ ఆమె అనేది ఏంటండి, ఇప్పటి వరకు మీరు సహాయం చేశారు, ఇప్పుడు నాకు చాలా ఇబ్బందుల్లో ఉండ, కష్టాల్లో ఉండ, శ్రమల్లో ఉండ, ఇంకొక వ్యక్తిని నాకు చూపించు ప్రభువా, 11వ వ్యక్తిని అని ప్రార్థన చేసింది. చేసిందండి, ప్రార్థన చేసింది. 11వ వ్యక్తి ప్రార్థన చేసిన పక్క రోజే కనపడ్డాడు. 11వ వ్యక్తి కనపడ్డాడు. ఆమెకి ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చేశాడు వచ్చి. 3వ ప్రశ్న, ఇప్పుడు దేవుడు ఆమెతో ఉన్నాడా లేడా? ఇప్పుడు ఆమెతో దేవుడు ఉన్నాడా లేడా? స్తోత్రం చెప్పండి అందరు మీరు ఒకసారి. హల్లెలూయా. వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీతో దేవుడు ఉన్నాడా లేడా? ప్రశ్న వేసుకో. హల్లెలూయా.
కొంతమంది ఉంటారు చాలా భక్తి చేస్తారు. నిజంగా వాళ్ళని చూసినప్పుడు ఇంత భక్తి పరులు ఈ ప్రపంచంలో ఇతనే మొదటి వ్యక్తి అన్నట్టుగా అనిపిస్తారు. అలాంటి వాళ్ళు కూర్చొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఎన్ని రోజులు నాతోనే ఉన్నావు, నాకు సహాయం చేశావు, నాతో పాటే ఉన్నావు. నేను బ్యాంకు దోపిడీ చేసినప్పుడు నువ్వు ఉండి నాకు సహాయం చేశావు. ఏమి నాకొక మనిషి కావాలి తోడుగా, అది ఎలా తీయాలో నాకు అర్థం కాకపోతే ఇంకొక మనిషి కావాలని ప్రార్థన చేస్తే ఇంకొక మనిషిని ఇచ్చావు. ఇద్దరం కలిసి కూడా ఇప్పటి వరకు ఎన్నో చేశాం. అంతా పోయింది, ఇప్పుడు డబ్బులంతా పోయింది, ఇప్పుడు ఏం లేదు నా దగ్గర. నా బిడ్డకి ఇప్పుడు 50,000 హాస్పిటల్ ఖర్చు కావాలి. నాకు సహాయం చేయి. ఇదిగో ఈ దొంగతనానికి నేను వెళ్తున్నా. సమస్య ఏమో బిడ్డకి ప్రమాదంలో ఉన్నాడు, 50,000 కావాలి. సమస్య ఏమో కఠినమైంది, అది అందరికీ గుండెలు పిండేసే విధంగా ఉన్నటువంటి సమస్య అది. కానీ చేయవలసినటువంటి పనేమో దొంగతనానికి పోతున్నా నేను, 50,000 నాకు దొరికేటట్టు చెయ్యి. ప్రార్థన. ఏది ఫెయిల్ కావట్లేదు, పాస్ అవుతున్నాయి. పోయాడు, దొంగతనం చేసుకొచ్చాడు, 50,000 సంపాదించుకొచ్చాడు, బిడ్డకి చూపించాడు. దేవుడు అతనితో ఉన్నాడా? దేవుడు అతనితో ఉన్నాడా? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఏ రిమొహాలు వేసుకొని ఈయన ఏం చెప్పు, ఉన్నాడందామా లేదా, ఉన్నాడందామా లేడందామా, సమస్య ఏమో అక్కడేమో ఇబ్బందికరం కదా. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. చాలా అన్యోన్యంగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంచుమించు 5 నుంచి 10 సంవత్సరముల వరకు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఈ మధ్యలో ఒక చిన్న కోరిక పుట్టింది. ఎవరికంటే అతనికి, భర్తకి. ఏమి కోరిక అంటే పక్కింటి ఆవిడ మీద కోరిక. చాలా భక్తి పరులే వీళ్ళిద్దరు కూడా, చాలా భక్తి చేస్తారు, చాలా భక్తి చేస్తారు. ఇతను ఏం చేశాడంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ, ప్రభువా నా భార్యతో బాగలేదండి, సమాధానం లేదయ్యా, అది మంచిది కాదయ్యా, అది మంచిది కాదు, అది అలాంటిది ఇలాంటిది అని చెప్పేసి ప్రార్థన చేస్తే పక్కింటి ఆమె ఓకే చెప్పింది. ఏమండి, ఓకే చెప్పింది. ఇది ఒక ఇంట్లో. ఇంకొక ఇంట్లో రివర్స్లో మీరు ఆలోచించేయండి. ఆమె ప్రార్థన చేస్తే ఆమెకు ఒక అతను దొరికాడు. ఇప్పుడు ఈ ఇంట్లో ప్రార్థన చేసిన అతనితో దేవుడున్నాడా, ఈ ఇంట్లో ప్రార్థన చేసిన ఆమెతో దేవుడున్నాడా? ఇద్దరు కూడా భక్తి పరులే, వాళ్ళల్లో భక్తి ఏమాత్రం తగ్గలేదండోయ్. గమనించాలి మీరు, అందరూ భక్తి పరులే ఇక్కడ. వాళ్ళు మాట్లాడితే యేసయ్యా యేసయ్యా నువ్వు నాతో ఉన్నావయ్యా, నువ్వు నాతోనే ఉన్నావయ్యా, నా తోడే ఉన్నావయ్యా, నీవు నాతోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల ఓ యేసయ్యా. పాట బాగా పాడతారు, చాలా చక్కగా పాట పాడతారు, భక్తిగా ఉంటారు. కానీ వీళ్ళు చేసే పనులు
వీళ్ళతో దేవుడు ఉన్నాడా? ఈరోజు ఈ ప్రశ్న ప్రపంచం మీద వదిలిపెడితే 99% ఆన్సర్ ఇవ్వలేరు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. కానీ ప్రతి ఒక్కరిని ఎవరినైనా అడుగు, అమ్మా నువ్వు భక్తిగా ఉంటున్నావు కదా, ఎందుకు ఇచ్చేసా? ఊరుకోండి గారు, నాతో దేవుడు లేకపోతే నేను ఎట్టుండాను అనుకుంటున్నావు? నాతో దేవుడు లేడు అనుకుంటున్నావా నువ్వు? నిన్న ప్రార్థన చేస్తే నాకు ఇది చేయలేదా? మన ప్రార్థన చేస్తే అది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా జరిగినాయి కదండి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరికీ కూడా డబ్బులు వచ్చినాయి, వాళ్ళు కావాల్సిన కోరికలన్నీ కూడా తీరిపోతున్నాయి. ప్రార్థన చేశారు వాళ్ళందరూ కూడా, ప్రార్థన చేస్తేనే జరిగినాయి. ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోవాలి, దేవుడు ఉన్నాడా మీతో? స్తోత్రం, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 18. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో 6:18 నేను చదువుతాను. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమునకు దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. హల్లెలూయా. ఇందాక మీకు మొదటిగా తీతుకు రాసినటువంటి పత్రికలో 3:11 చెప్పినటువంటి మాటకి దీనికి చూడండి పొంతనుంది, సింక్ అవుతుంది. అక్కడ తానే శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, ఆ మార్గం తప్పిపోయాడు. ఇక్కడ కూడా చూడండి, శరీరాన్నే పాడు చేసుకుంటున్నాడు. జారత్వము అంటే వ్యభిచారము. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమునకు దేహమున వెలుపల. ఏమండి, గాయము తగిలిందనుకోండి, పోతున్నాడు, కాలు ఏదో ఒక రాయి కొట్టుకునింది, గాయం ఎక్కడ తగిలింది? గుండెలో తగిలిందా? ఏమండి, గాయం ఎక్కడ తగిలింది? కాలుకు తగిలింది. గాయము దేహము యొక్క వెలుపల తగిలింది, అవునా కాదా? చెయ్యి ఇరిగింది, చెయ్యి దేహానికి బయటే ఉంటుంది. ఈ దేహం బయటే కదా, ఎక్కడ తగిలినా కూడా మనకు గాయమైతే దేహం బయటే కదా, అది తగులుతుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతో ఉన్నాడా అని ప్రశ్న వేసుకునేటప్పుడు మనము చేసే ప్రతి ప్రార్థనలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అనే భ్రమలో ఉంటున్నాం మనం. ఇది గమనించాలి. పిల్లవాడు ప్రార్థన చేశాడు, 1000 రూపాయలు వచ్చింది. దొంగ ప్రార్థన చేశాడు, 50,000 వచ్చింది. ఏమండి, వ్యభిచారం చేయాలనుకున్నటువంటి పక్కింటి ఆయన ప్రార్థన చేశాడు, ఆయన వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేయాలనుకున్నటువంటి స్త్రీ అంతకుముందు ఎన్నో పాపాలు చేసినప్పటికీ మళ్ళీ ఒక పాపం చేయాలని ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలించి ఇంకొక పాపానికి కూడా దేవుడు సహాయం చేసినాడని చెప్పట్లేదు, దేవుడు చేసినాడని ఆమె అనుకుంటుంది. అందరు అనుకుంటున్నారని ఇక్కడ అనుకుంటున్నారు అందరూ కూడా. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ మనకు ప్రశ్న, దేవుడు మనతో ఉన్నాడా? యేసయ్య మనతో ఉన్నాడా? ఇది ఎందుకు వచ్చిందంటే, ఒక సహోదరి నాకు మొన్న ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి కొంతమంది మనసులో అనుకుంటున్నారంట దేవుడు నాతో ఉన్నాడు అని. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, రేపు శుక్రవారము నువ్వు ఇదే మాట్లాడన్నాడు, ఇదే మాట్లాడు దీని గురించి అన్నాడు. నాతో చెప్పాడు దేవుడు. ఎందుకంటే నాకు కూడా ప్రశ్న ఉందండి. నేను కూడా పెద్ద పరిశుద్ధుడినేం కాదు, పెద్ద పవిత్రంగా ఉన్నవాడినేం కాదు. కాకపోతే సరి చేసుకున్నాను, మారు మనసు పొందాను. అపవిత్రంగా జీవించినటువంటి వాడినే
అపవిత్రంగా ప్రతిదీ కూడా ఇలాంటి చిన్న చిన్న మోసాలు, టక్కర్లు, ఇలాంటి ఎన్నో నేను చెప్పిన వాటి అన్నిటిలో కూడా ఒక గతంలో ఉన్న వాటినే ఉన్నవే అవన్నీ కూడా. అయితే వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందాం. ఎలా అంటే యేసు అనే రక్తములో కడగబడి ఆయన ద్వారా పాప విమోచన కలిగించుకున్నాను కాబట్టి మీకు ఈ విధంగా గట్టిగా ఒక్కానిచ్చి చెప్పగలుగుతున్నాను. ఉన్నాడా అని నేను కూడా ప్రశ్నిస్తున్నాను. నాతో కూడా ఉన్నాడా అని ప్రశ్న వేసుకున్నా. నేను కూడా భ్రమలోనే ఉన్నాను. ఏమండి? ఎందుకంటే నాలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి కదా, నాలో కూడా కొన్ని. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు కోపపడొద్దు అంటున్నాడు. కోపం పాపం అంటున్నాడు కదా. ఒక్కసారి కూడా జయించలేకపోతున్నాను నేను. నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోవాలి. అయితే ఒక వాక్యం చూపిస్తాను మీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడంటే అది చూపిస్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:26 చూద్దాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అనే మాట ఉంది అక్కడ. స్తోత్రం చెప్పండి అందరు నాతో పాటు. మరొకసారి చెప్పండి. ఈ వాక్యాన్ని తూచ తప్పకుండా నేను పాటిస్తున్నాను. కోపపడతాను, పడనని కాదు. 4:26 కోపపడతాను ఖచ్చితంగా. ఒకప్పుడు ముందు దేవుని నమ్ముకోనప్పుడు, దేవుని ఎరగనప్పుడు, దేవుని తెలుసుకోనప్పుడు ఒక్కసారి గొడవ పడి కోపడ్డామా, చచ్చినా నీ మొహం చూడను. ఏంటి? చచ్చినా నీ మొహం చూడను అట్టని చెప్పి వారం రోజులు మాట్లాడేది లేదు, వారం రోజులు నీ మొహం చూసేది లేదు, మొహం చాటేసుకొని వెళ్ళిపోతాం. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఒక్కవేళ ఏమైనా పర్సనల్గా, ఎప్పుడు నేను కోపడినండి, ఏదన్నా పర్సనల్గా కోపడితే మా పాస్టర్ మీద కోపడాల్సిందే తప్ప వేరే విషయంలో కానీ ఎవరినైనా కోపడితే జస్ట్ అర్ధగంట, మ్యాక్సిమం అంటే హాఫ్ అన్ అవర్, మళ్ళీ వెంటనే వాళ్ళతో నేను ఒక కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళతో నేను సంధ్య పడిపోయి వాళ్ళతో మళ్ళీ మాట్లాడతాను తిరిగి. కోపపడుడి కానీ పాపం చేయొద్దు. ఆ కోపంలో పాపం చేయొద్దు అంటే ఏం చేయాలి? కోపంతో వేసి ఒక పోటు పొడిచామనుకో, ఏమైందండి అది? ఈ కోపంలో ఆ పాపం జరిగిపోతుంది. అంటే ఒకరిని చంపడం అనేది పాపం కదా. కోపం వచ్చింది, బాగా ఒకటి కొట్టేసావు, ఏమండి? చెంప చెల్లు అనింది, గోబ గుయ్యి అనింది, ఆ చెవు వినపడకుండా పోయింది. పాపమే కదా అది. ఒకరి చెవు వినపడకుండా పోవడానికి కారణమైతే పాపమే కదా. సో ఈ పదాలు మనం అర్థం చేసుకోవాలి. కోపపడుడు కానీ పాపం చేయకు. అయితే సూర్యుడు అస్తమించే లోపల నీ కోపాన్ని ఏం చేయాలి? సమాధి చేసేయాలి. ఉంచకూడదు, నిద్ర చేయనీయకూడదు అది. ఇది మాత్రం గట్టిగా నేను పాటిస్తున్నానండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా, స్తోత్రం. అయితే చూడండి, ఇప్పుడు మనకు ఇన్ని చాలా ప్రశ్నలు వచ్చాయి కదండి. కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు, మగవాళ్ళు ఉండరని కాదు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిపి కూడా. కానీ ఎక్కువగా కుళాయిల కాడ కొట్లాడుకునేది ఎవరు? ఆడవాళ్ళే ఎక్కువగా. వీళ్ళు భయంకరంగా కొట్లాడతారు. బయటికి పోతే వీళ్ళు కొట్లాటే, ఆ ఈదులో పోయిందంటే ఇంకంతే సంగతులు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు బయటికి రారు. ఒకవేళ పొరపాటున వాకిటి దాకా వచ్చిన వెంటనే తలుపేసుకుంటారు. ఆ అక్క పోని తర్వాత పోతా నేను అంటే. ఎందుకు? ఆమె ఆ వీధిలో అంత పేరు తెచ్చుకొని ఉంటుంది. ఇంకొక విషయం చెప్పమంటారు మీకు, ఆమె చాలా భక్తి పొర్రాలు. మళ్ళీ యేసన్న గారు చెప్పినట్టుగా పెద్ద బైబిల్ బాగా పట్టుకుంటుంది, ముసుగు బాగా వేస్తుంది, రోజుకి 10 సార్లైనా ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు ఆమెతో దేవుడు ఉన్నాడా? చాలా భక్తి కనిపిస్తుంది అందరితో, కానీ చాలా భక్తిగా ఉంటుంది.
ఆదివారం తప్పకుండా పోద్ది ప్రార్థనకు పోద్ది, కానీ ఆ మందిరంలో కూడా ఎవరిని వదిలిపెట్టదు. ఏమండి? ఆ మందిరంలో కూడా ఎవరిని వదిలిపెట్టదు. ప్రార్థనకు మాత్రం పోతుంది, తప్పకుండా పోద్ది. భర్త వచ్చినా, పిల్లలు వచ్చినా, ఎవరు రాకపోయినా సరే ఈ మాత్రం పోద్ది. హడలు ఆ వస్తుందంటే, కానీ ప్రార్థన చేస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, ఇదిగో రేపు దాంతో గొడవకపోతున్నా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేనే గెలవాలా అని ప్రార్థన చేసిందండి. పోయింది, రేపు పొద్దున్నే పోయి కొట్లాటేసుకునింది. ఆమెతో పోయి కొట్లాటేసుకుంటే ఈమె గెలిచి వచ్చింది. అప్పుడు అంటుంది, ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నా ప్రార్థన ఆలకించావయ్యా, నువ్వు ఉన్నావయ్యా, నాతో కూడా ఉన్నావయ్యా అనింది గట్టిగా. ఇప్పుడు ఆమెతో ఉన్నాడా దేవుడు? గెలిచింది కదండి. మీరు చెప్పాలా? గెలిచింది కదా, ఆమె పోయి ప్రార్థన చేసింది కదా. ముందు ప్రార్థన చేసినప్పుడు మరి ఆమెతో ఉండాలి కదా దేవుడు. ఏందో మీరు అన్నేమో లేరు అంటున్నారు, జనాలంతా ఇదే అనుకుంటున్నారు. మీ మనసుల్లో మాత్రం అలాంటివి లేదు. ప్రతి ఒక్కరి మనసులో ఇదే ఉందండి. ఒక ఊర్లో ఒక ఆమె ఏం చేసిందంటే, వాస్తవానికి ఆ ఊర్లో నిజంగానే భర్త కొంచెం పనికిరానటువంటి వ్యక్తి. కానీ ఆమె చాలా చెప్పాలంటే ఓర్పుతో చాలా సంవత్సరాలు కాపురం చేసింది. ఆయన పనికిరాని వ్యక్తిలాగా ఉన్నాడు. అప్పుడు ఆమె ప్రార్థన చేసింది, ఏమని? ఇతను వద్దు ప్రభువా, నాకు వేరే అతన్ని నాకు చూడని నిస్వార్థంగా ప్రార్థన చేసింది. ప్రార్థన చేయగా కొంతకాలానికి ఆమెకి ఒక అతను తోడయ్యి అతను వదిలిపెట్టేసి ఇతనితో వెళ్ళిపోయింది. ప్రార్థన చేయగా అతనికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఇదేమో ఆమె ఒరిజినల్గా ఏ బ్యాడ్గా ఆలోచించలేదు, ఏం లేదు. కానీ వాస్తవానికి జరిగిందేమో ప్రార్థన చేయగా వేరే అతన్ని ఇచ్చాడు దేవుడు. వేరే అతనితో సెట్ అయిపోయింది. అతనితో పెళ్లి చేసుకునింది. వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. ఫస్ట్ వాడిని అతను వదిలేసి సైలెంట్గా వదిలేసి వేరే అతన్ని పెళ్లి చేసుకునింది. వేరే అతను దొరికినప్పుడు ఇందులో అంత న్యాయంగానే ఉంది, అంత కరెక్ట్గానే ఉంది. ఈమెతో కూడా దేవుడు ఉన్నాడా? మీ ముందు పెడుతున్నాం, వీడియో చూస్తున్నా, మీ ముందు పెడుతున్నాం. జాగ్రత్తగా మీరు, దేవుడు ఉన్నాడు. ఒకవేళ నిజంగానే దేవుడే ఆ కార్యం చేసినట్లయితే, ఇప్పుడు అది న్యాయం అనిపించి న్యాయం ఏమన్నా చేశాడా అనడానికి ఏమన్నా ఉందంటే మీరు ఆలోచించు. దేవునికి స్తోత్రం. దేవునికి మీకు చెప్పేస్తున్నాను స్తోత్రం. ఇలాగా దేవుడు మీతో ఉన్నాడా అనే ప్రశ్నకి మనం జవాబు ఈరోజు వెతుక్కుంటూ ఉన్నాము. స్తోత్రం. ఇంకొక వాక్యాన్ని మీకు చూపించి ముందుకు వెళ్తాను. నేను ఒక వాక్యాన్ని చూపిస్తాను మీకు. హల్లెలూయా. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసాడండి ఒక పత్రిక. ఆ మొదటి పత్రిక రాస్తూ దాంట్లో 5వ అధ్యాయము 20వ వచనంలో చూడండి. ఐదవ అధ్యాయం 20వ వచనము. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము. విన్నారండి? బాగా విన్నారా? మళ్ళీ నేను చదువుతాను జాగ్రత్తగా. నేను చదువుతా, మీరు నా వైపు చూడండి. బైబిల్ వైపు చూడొద్దు, నేను చదువుతాను, మీరు నా వైపు చూడండి. నేను చాలా జాగ్రత్తగా చదువుతాను. చూడండి ఇక్కడ, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపము. గద్దించమంటారా?
ఖాళీ కుర్చీలు కనపడతాయి. మరి నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చేసింది అదే. మీకు తెలియదు, నేను ఒక పెద్ద షాడిస్టుని. నేను ఒకప్పుడు పాపినే, కానీ మారు మనసు పొందాను కాబట్టి నేను ఇంత గట్టిగా మీతో చెప్పగలుగుతున్నాను. నేను ఒకప్పుడు పాపినే, నేనేమి పరిశుద్ధుడినేం కాదు. కానీ ఈడకు వచ్చినప్పటి నుంచి నేను చేసే పోరాటం ఏం తెలుసా? పాపం మీద. దేని మీద? పాపం మీద పోరాటం. ఛీ అన్నాడు నిన్న ఒక పాస్టర్. ఛీ నీదొక బతికేనా అన్నాడు ఒక పాస్టర్. మేము ఒక మీటింగ్కి వెళ్ళాం రాత్రి. నా వెనకాలండి కూర్చున్నారు. నేను పోవడంతో విశ్వాసుల అందరితో పోయి కూర్చున్నాను. విశ్వాసులు అంటే మేమేం పెద్ద స్పెషల్ కొమ్ములేమి రాలేదు, మామూలుగా వస్తానే సీటు ఖాళీ ఉండింది. అక్కడ సీటు పాపం ఒక అతను దేవుని దయ వల్ల అతను నన్ను ఏదో గుర్తు పెట్టుకొని చూసినట్టున్నాడు. పాస్టర్ గారు వచ్చి కూర్చోండి అని చెప్పేసి ఆ సీట్లలో ఒక సీట్ ఇచ్చాడు, కూర్చున్నాను. ఈ వాక్యం చెప్తున్నటువంటి పాస్టరు చెప్తూ అంటున్నాడు, నీది ఒక బతుకేనా? కుక్క బతుకుతుంది, పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, ఛీ నీది ఒక బతుకేనా అని అక్కడి నుంచి మాట్లాడుతా ఉన్నాడు. వెనకాల అంటున్నారు, ఇదిగో ఇంకొకసారి ఈయన్ని పిలిస్తే ఈయన్ని అసలు ఎవరు పిలవకూడదు, ఈయన్ని పిలవకూడదు ఎవరిని. నేను దేవా స్తోత్రం ఇంకోసారి పిలవకూడదు అంటాడు. పౌలు గారేమో తిమోతితో ఈ మాట అన్నాడు, గద్దించు, అందరి ముందు గద్దించు, పాపం చేసేవాడిని గద్దించు. ఎందుకంటే ఇతరులు కూడా ఏం చేస్తారంట? జాగ్రత్త పడతారు. అయ్య బాబోయ్, ఈ సంఘాలలో, ఈ చర్చిలలో, ఈ మందిరాల్లో ఈ విధంగా డైరెక్ట్గా గద్దిస్తే, అందరి ముందు గద్దిస్తే ఏమైనా ఉందా? ఖాళీ అయిపోవు కుర్చీలని. కొంతమంది అంటారు ఇక్కడ, కొంతమంది దయతో నాకు క్షమించండి, కొంతమంది పాస్టర్లు పర్లేదులేమ్మా, ఒక్కరితోనే ఉండమ్మా అంటున్నారు కొంతమంది పాస్టర్లు. ఎందుకో తెలుసా? పాపం అతను కూడా చూసి ఒకరైతే పర్వాలేదు, 2, 3, 4 ఆ పాస్టర్ చూసి ఛీ బతుకు చెడ, ఒక్కరితోనే ఉండమ్మా, ఒక్కరితోనే ఉండయి. స్తోత్రం కలుగును గాక. ఆ స్థితికి దిగసారిపోయారు పాస్టర్లు. ఎందుకు తెలుసా? పౌలు భక్తుడికి ఏం తెలుసు ఈ బాధలు? ఏమండి, రేపు పొద్దున ఆయన రాత్రి చెప్పాడండి, మేము విన్నాము. ఒక ఆయన 5,000 ఇస్తాడు నెలకి 5,000. 1 నుంచి 2, 3 తారీఖుల్లో వచ్చే లోపల 5,000 ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా మందిరానికి వస్తాడు. ప్రతి వారము, ప్రతి ఆదివారం వస్తాడు మందిరానికి. మానడు, పాపం కూడా మానడు, పాపము కూడా మానడు. 5,000 ఖచ్చితంగా ఇస్తాడు. ఆదివారం ఖచ్చితంగా వస్తాడు, పాపం మానడు. దేవుడు గద్దిస్తున్నాడు ఆ సేవకుడిని, ఇదిగో నీకు 5,000 కావాలా అంటే పాపాన్ని గద్దించేది కావాలా? నువ్వు గద్దిస్తావా లేదా పాపాన్ని, లేదా నువ్వు 5,000 కోసం సైలెంట్గా ఉంటావా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఒకసారి ఇంకా లేదు, ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని తిమోతికి రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాటని గుర్తుపెట్టుకొని, అందరి ముందు గద్దించు నువ్వు అని ఆ మాట గుర్తుపెట్టుకొని గద్దించాడు. అంతే, ఏమన్నా కానీ. మొదట ఆయన మానేశాడు, తర్వాత మీకు తెలుసు కదండి, ఇంకా 5,000 పోయింది. 5,000 మనిషి. నేనేమంటానంటే 5,000 కాదు, 50,000 పోయినా పర్వాలే, నా సంఘం అంతా ఖాళీ అయిపోయినా పర్వాలే, పాపం గురించి నేను చెప్తానే ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక.
నేను డబ్బు కోసం పని చేయలేదు కాబట్టి. నేను డబ్బు కోసం ఈ దేశానికి రాలేదు అట్లా అనుకుంటే నెలకి మన ఇండియా డబ్బులు 70,000 260 దినార్లు. ఇదంటే ఈ రెంట్ అంటే నెలకి 70,000 రెంటు. కొంతమంది వాళ్ళ హస్తాలు ఎత్తుతున్నారు, వాళ్ళకి దేవుడు వాళ్ళ హస్తాల్ని అక్కడ వాళ్ళకి ఆస్తులు సంపాదించుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎత్తుతున్నారు, దేవుడు వాళ్ళని దీవించును గాక. ఆమేన్. కొంతమంది ఎత్తుతున్నారు, లేదని చెప్పను, అసలు సంఘమంతా ఖాళీ అని చెప్పను, కానీ కొంతమంది వెతుతున్నారు. కొంతమంది కొంతమంది విత్తుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కానీ వీళ్ళు విత్తే వాళ్ళలో ఉన్నప్పటికీ కూడా నా భారం ఎక్కువగానే ఉంది, రెంట్ భారము చాలా ఎక్కువగానే ఉంది. అయినా భయపడకుండా నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే, ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైనా వాళ్ళు మారు మనసు పొందకపోతారా, వాళ్ళు మంచి మార్గంలో పోకపోతారా అని ఒక ఉద్దేశంతో చెప్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. పాపము జయించని ప్రతి వారితో, మళ్ళీ చెప్తున్నాను, పాపము జయించని ప్రతి వారితో దేవుడు లేడు, ఉండడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మీతో ఉన్నాడా? ఈ వీడియో చూస్తున్నా మీరు కూడా, దేవుడు నీతో ఉన్నాడా? మళ్ళీ ఏమో పాస్టర్ గారు అంటే నేనేం చేయలేను. దేవుని స్తోత్రం. ఏవో పాస్టర్ గారు అన్నారనుకో, నేనేం చేయలేను. అప్పుడేం చేయాలంటే, నువ్వు నిర్గమాకాండములో మోషే గారు అక్కడ చెప్పినటువంటి 20వ అధ్యాయంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను గుర్తు చేసుకొని ఈ హృదయాన్ని అడిగితే దేవుడు ఉన్నాడా లేడనేది నీకు అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం త్వరగా తీద్దాం. పేతురు గారు 2 పత్రికలు రాసుకున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. అక్కడ నేను చదువుతాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. చాలండి, ఇంత మ్యాటర్ వద్దు మీకు, కొంచెం చాలు. ఇప్పుడు నా వైపు చూడండి అందరు జాగ్రత్తగా. ఇప్పుడు వరకు మనం ప్రశ్నలు వేసుకున్నాం కదా, ఇప్పుడు జవాబు చెప్తామా? జవాబు ఈ యొక్క పేతురు గారు మొదటి పత్రికలో రాసుకుంటూ 2వ అధ్యాయం 22వ వచనంలో చెప్పినటువంటి మాటని చాలా జాగ్రత్తగా మనం ఇప్పుడు నా వైపు చూడండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఏమండి, దేవుడు పాపం చేశాడా? పోనీ దేవుడు పాపానికి ఏమైనా సపోర్ట్ చేస్తాడా? మరి నువ్వు పాపము చేస్తూ పాపానికి ప్రార్థన చేస్తున్నావే, ఆ జవాబు వచ్చిందని కూడా భ్రమలో ఉంటున్నావే. ఇప్పుడు నీతో దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి? ఇంకా డౌటేనా మీకు? ఇప్పుడు వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీ 10 మందిని మోసం చేసి 11వ మంది కోసం ప్రార్థన చేస్తే 11వ వాడు దొరికాడు, వాడు కావలసినంత డబ్బు ఇచ్చాడు. ఇప్పుడు ఆమెకు దేవుడు సహాయం చేసినట్ట అండి? అంటే ఇప్పుడు ఆమె ఏం చేసింది? పాపం చేసింది. పాపం చేసేవాడికి సహాయం చేస్తాడా దేవుడు? దేవుడు ఉంటాడా వాడితో పాటు? మరి ఎవరు చేశారు? ఇచ్చారు కదా, అక్కడ వచ్చారు కదా, ఎవరు? అది గమనించాలి. యేసు ప్రభుతోనే మాట్లాడాడు వాడు. ఈ లోకమంతా ఉదివిచ్చేసి, ఇదిగో ఈ లోకమంతా నాదే, మొత్తం నాదే, ఇదంతా నీకు రాసిచ్చేస్తా, ఒక చిన్న పంచి, నా కాళ్ళు మొక్కుతావా? ఎవరు మొక్కాలంట? సాతానగాడు కాళ్ళు దేవుడు మొక్కాలంట. అందుకే కదా వాడు ఆ నుంచి తోయబడ్డది. సాతాను దేవుని కుర్చీ కావాలనుకొని ఆశపడ్డాడు, వాడు కోరిక పుట్టింది లోపల. వెంటనే దేవుడు తెలుసుకొని వాడిని తోసిపడేశాడు యువతను.
ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను దోస్తున్నాడు. మనల్ని ఏం చేస్తున్నాడు వాడు ఈ లోకానికి వచ్చి? ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసిన వెంటనే పాపపు ఆలోచనతో, పాపపు ఒక తలంపులతో నువ్వు ప్రార్థన చేస్తున్నావే, అప్పుడు నీకు జరుగుతుంది ఆ జరిగే కార్యమే సాతాను యొక్క కార్యము. స్తోత్రం చెప్పు అందరికి ఒకసారి, అందరు చెప్పాలి స్తోత్రం. దేవుడు పాపానికి జనకుడు కాదు, ఆయన పాపానికి సహాయం చేసేవాడు కాదు. ప్రభువా నువ్వు నాకు సహాయం చేయమంటే, ప్రభువా నిస్వార్థముతో ఆ సహోదరి చాలా కష్టాల్లో ఉంది, ఆ సహోదరి చాలా ఇబ్బందుల్లో ఉంది, చాలా శ్రమలు పడుతుంది. ఆ సహోదరికి నేను ఒక సహాయం చేయాలి, నాకు సహాయం చేయి, నాకు నువ్వు సహాయం చేయి, నాకు ధన సహాయం చేయి, ఆ బిడ్డకి నేను ఏదో ఒక విధంగా ధనం ఇవ్వాలని నువ్వు నాకు సహాయం చేయి. ఇదిగో ఈ పక్క నుంచి నీకు ఈ 10,000 నీకు ఇప్పిస్తున్నాను, ఆ బిడ్డకి ఎత్తకపోయి ఇచ్చేసి అని నీకు వచ్చినప్పుడు, ఆ ధనాన్ని తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఇచ్చినప్పుడు, అది చేసింది దేవుడు. ప్రభువా దొంగతనానికి పోతున్నానయ్యా, నాకు 50,000 ఇవ్వయ్యా అంటే నీకు 50,000 వచ్చింది. ఆ 50,000 నాకు దేవుడు సహాయం చేశాడు తెలుసా? ఎందుకంటే ఇంకొక దొంగతనం చేయడానికి. నీ దొంగతనాలకి, నీ వ్యభిచారాలకి, నువ్వు చేసే పాప పనులకి, పాపిష్టి పనులకి దేవుడు సహాయం చేయడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సహోదరి అంటుందంట ఇట్లాగే, దేవుడు నాతోనే ఉన్నాడు, నువ్వు పాపాన్ని వదిలిపెట్టలేదు. పాపిష్టిదానా, మొదనష్టపుదానా, పాపిష్టిదానా, నువ్వు ముందు పాపాన్ని వదిలిపెట్టు, తర్వాత నీకు దేవుడు ఉంటాడు నీతో పాటు. తిడుతున్నానని ఏమనుకోబాకండి, అప్పుడప్పుడు అలా వస్తాయి. ఎందుకంటే నాకు పర్మిషన్ ఇచ్చాడు పౌలు భక్తుడు, తిమోతికి చెప్తా. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. నీతో ఉన్నాడా దేవుడు? ఎదవా నీతో ఉన్నాడా దేవుడు? 24 గంటలు పక్కింటి ఆవిని చూస్తూ ఉంటావు, 24 గంటలు వాళ్ళతో వీళ్ళతో తోకలు పట్టుకొని తిరుగుతూ ఉంటావు, పిట్టగోళ్ళ మీద చూస్తుంటావు. నీతో ఉన్నాడా దేవుడు? పనికి మాలి ఎదవా, నాతో ఉన్నాడని మళ్ళీ అందరికి చెప్తావు, నాతో దేవుడు ఉన్నాడు తెలుసా? ఆడనైతే దేవుడు ఉండేది. వాక్యాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వాక్యాలు జాగ్రత్తగా చదువుకోండి, జాగ్రత్తగా నీ హృదయంలో పెట్టుకో. వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు పాపాన్ని జయించిన వాడితోనే ఉంటాడు దేవుడు. పాపము జయించిన వాడితోనే, పాపము లేని వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. కానీ పాపిష్టి పనులు ఒక పక్క చేస్తూ, ఒక పక్క మళ్ళీ నీవు నాతో దేవుడు ఉన్నాడు తెలుసా అక్క, దేవుడు లేకపోతే నేను లేనక్క, మరి నువ్వు చేసే ఆ పనులు ఏందక్క, అవి మానకుండా నీ ఎట్ట మానతావక్క, అక్క దేవుడు లేడక్క, నాతో కూడా లేడు అనుకుంటా నేను. ఎందుకు ఒక్కోసారి ఈ కోపాన్ని నేను ముఖ్యంగా నాకు ఉన్నటువంటి ముందు ఉన్న యథార్థంగా చెప్తున్నాను, మిగతా ఏ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎందుకంటే మేమేం పెద్ద పవిత్రులము పరిశుద్ధులమనేం కాదు, దేవుడి కంటే పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో ఇంకెవరు లేరు. హల్లెలూయా. మనమేమి పెద్ద సంకలు ఎగరేసుకోవాల్సిన అవసరం లేదు, నేను పెద్ద పరిశుద్ధుడిని అని. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఆది కాండము, సమయం లేదు, నేను చదువుతాను. ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనంలో, ఆది కాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, త్వరగా తీయగలిగితే తీయండి. ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనము, 4:7. జెనసిస్ చాప్టర్ 4 వర్సెస్ 7, 4:7లో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. సత్క్రియ చేస్తే ఏం చేయాలంట? తల ఎత్తుకుంటావు నీవు. 7వ వచనంలో, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. స్తోత్రం. నువ్వు సత్క్రియ చేస్తే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల అని ఉంది,
తల ఎత్తుకొని నడుస్తారు అనమాట. ఎవరైనా కూడా ఏమండి, ఒక నీతిమంతుడు 7 మార్లు, నిన్నే మొన్న వచ్చింది కదా వాక్యం, నాకు ఒక డౌట్ వచ్చింది, వాక్యం ఎంతమంది చదువుతున్నారండి? ఊరికి ఆమెన్ 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 అని పెడుతున్నారు. వాక్యం పంపిగానే కనీసం 200-300 మంది పంపిస్తుంటాను నేను వాక్యము. ఆమెన్ 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 అయితే మాత్రం టకాన్ వచ్చేస్తుంది నాకు. ఏం పెట్టారు అందులో, ఏ రెఫరెన్స్ ఉందో, దేంట్లో చదువుతున్నామో అవన్నీ లేదండి. ఆమెన్ అంటే నువ్వేమన్నా ఆమెను ఏమండి, ఏం పంపించినా ఆమెను. అందులో 2 రోజుల క్రితం నిన్నేం పెట్టా అనుకుంటా, నిన్న మొన్న గుర్తులేదు నాకు. నిన్న నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు అని. నీతిమంతుడు సత్క్రియ చేస్తే అతను తల ఎత్తుకొని తిరుగుతాడు, ధైర్యంగా పోతాడు. ఏమంటే ఒక దొంగ పోలీసుని చూసి దాక్కుంటాడా? ధైర్యంగా పోతాడా? కొంతమంది ఉంటారులేండి, వాళ్ళు ఏదో దొరల్లాగా అలా వెళ్తుంటారు, చేసిందేమో దొంగతనం, ఎందుకంటే కనపడవు, మేనేజ్ చేస్తారు కొంతమంది. అదే ధైర్యంగా పోయేవాడు నీతిమంతుడు అనుకోండి, ధైర్యంగా పోతాడు, ఏ ఇబ్బంది లేదు, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఉదాహరణకి మన కోయిటను చూద్దాం. అక్కమ లేని వాళ్ళు ఎట్టపోతారండి? ఎట్టపోతారు? కార్లు వెనకాల ఎట్లా దొంగని వెళ్తారు. అక్కమ ఉన్నవాళ్ళు ధైర్యంగా రోడ్డు మీదనే నడుచుకుంటూ వెళ్తారు, హ్యాపీగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. పోలీసు వాడు వస్తున్నా కూడా నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇంకేంటి సంతోషం, హ్యాపీగా వెళ్తాడు. అదే ఏమన్నా లోపం ఉందనుకోండి, పరుగు ఏదో ఒక బిల్డింగ్లోకి వెలుగు. ఒకసారి ఇక్కడ ఈ బిల్డింగ్లో అట్లా జరిగింది. పోలీసు వాళ్ళు చూడగానే పరిగెత్తింది లోపలికి. ఏమండి, నువ్వు ఒక్క ఆకు చదివితే ఆయన 10 ఆకులు చదువుంటారు. పోలీసు వాళ్ళు తెలుసు కదా ఎన్ని టెక్నిక్లు. నువ్వు లోపలికి పోయి లిఫ్ట్ నొక్కేవు, లిఫ్ట్ ఏ ఫ్లోర్లో ఆగిపోతుంది వాళ్ళు తెలీదా? ఆ గబగబా లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళిపోయింది పైకి, 8లోకి వెళ్ళిపోయిందంట. 8 క్లియర్గా అందరు చెప్పారు. ఈ నేరుగా 8లోకి వెళ్ళిపోయి పలానా రండి మొత్తం అందరు 8లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి అన్ని బయటికి తీసుకెళ్తారు. ఎవరినైతే చూసారో అవన్నీ తీసుకెళ్ళిపోయారు అట్లాగే. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ సత్క్రియ చేసే వాళ్ళు తల ఎత్తుకుని తిరుగుతారంట. సత్క్రియ చేయని ఎడల పాపమునకు వాడు బానిస, ఆమె బానిస. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. నిర్గమకాండము 9 పక్కనే ఉంటుంది, టక్టక తీద్దాము. నిర్గమకాండము 9వ అధ్యాయము 27వ వచనం. Exodus chapter 9 verses 27. 9:27లో మనం ఒకసారి చూస్తే అక్కడ చూడండి, నేను చదువుతాను. ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలువనంపించి, నేను ఈసారి పాపం చేసి ఉన్నాను, యెహోవా న్యాయమంతుడు, నేనును నా జనులు దుర్మార్గులము. ఎప్పుడైనా ఒప్పుకున్నారండి ఈ విషయాలు? ఈ లాస్ట్ మాట చూద్దాం. ఆ ఫరో అంటున్నాడు, ఆ మోషే అహరోనులు వచ్చి చాలాసార్లు అడిగారు, మా ప్రజలను వదిలిపెట్టు అంటే వదిలిపెట్టలేదు, చాలాసార్లు ఇబ్బంది పెట్టారు. ఫరో అంటున్నాడు, నీవు సేవిస్తున్న దేవుడు ఆయన చాలా పరిశుద్ధుడు, ఆయన మంచివాడు, సత్క్రియ కలిగినటువంటి వ్యక్తి ఆయన. మేము మా జనాలు మేమే దుర్మార్గులము. ఒప్పుకున్నాడు లేటుకైనా కూడా. కానీ మనం కూడా ఒక పని చేయాలి, పాపాన్ని ఒప్పుకోవాలి. ఇదిగో నేను పాపిని అని ఒప్పుకొని ఆయన దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆయన క్షమిస్తాడు, నువ్వు ఎంత పాపివైనా. అది దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట. స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ అలాగే 20వ అధ్యాయం 20వ వచనంలో, అందుకు మోషే, భయపడకుడి, మేము పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకు దేవుడు ఏం చేశానని ప్రజలతో చెప్పాను. ఇప్పుడు ఈ నిర్గమాకాండము 20వ అధ్యాయం 20వ వచనం నా వైపు చూడండి, మీరు చూసేదానికి టైం ఉండదు, నేను 2 మాటల్లో చెప్తాను. ఒక్కొక్కసారి దేవుడు నీకు ఆ భయము పుట్టిస్తాడు. ఎందుకు అంటే నువ్వు పాపము చేయకుండా ఉండేదానికి ఒక పరీక్ష పెడతాడు ఒక్కొక్కసారి. అది కూడా గమనించాలి.
అప్పుడు దేవుడే చేస్తాడు. ఆయన పరీక్షలు పెడతాడు, కానీ పాపం చేసి రాపు నీకు భయం కలుగుతుంది ఆండం. పాపానికి ఏం ప్రేరేపించడు, నీకు భయం కలిగించే విధంగా ఏదో ఒక ముళ్ళు తీసుకొచ్చి పెడతాడు నీకు. ఆ ముళ్ళు ఏదైనా కావచ్చు, అకామా విషయం కావచ్చు, కావట్లే ఎంత చేసినా అకామా కావట్లే. లైసెన్స్ విషయం కావచ్చు, లైసెన్స్ ఎంత చేసినా కావట్లేదు. లేకపోతే ఇంకొక సమస్య కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైనా కావచ్చు. వాటికి ఏదో పెడతాడు ముళ్ళు. అప్పుడు నువ్వు ఎందుకు ఆ ముళ్ళు పెట్టినప్పుడు నువ్వు ఇంకెప్పుడు పాపం చేయకుండా ఉండేదానికి, నీకు భయం కలిగేదానికి దేవుడు ఒక్కొక్కసారి ఆయన పరీక్ష పెడతాడు. ఆ పరీక్షల్లో కూడా మనం ఏం చేయాలి? విజయం పొందాలి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. మంచి వాళ్ళందరూ చెప్పండి, నిద్రపోయే వాళ్ళు చెప్పండి. ఎవరు నిద్రపోవాలి, అందరూ మేలుకోండారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. స్తోత్రం. మొదటి రాజులు నేను చదువుతాను. ఇక్కడ ఒకే ఒక మాట ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 8:46లో పాపము చేయని వాడు ఒక్కడునూ లేడు. అమ్మో, ఈ మాట చూసారా? పాపము చేయని వాడు ఒక్కడు కూడా లేడు. మీలో పరిశుద్ధులు ఉన్నారండి? పరిశుద్ధులము అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్క చేయకూడదు లేలా. నా చేయకూడదు లేలే కదండి, నా చేయకూడదు లేలా. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఏ ఒక్కరు పరిశుద్ధులుగా లేరు. రోమపత్రికలో కూడా ఉంది ఆ మాట. హల్లెలూయా. పరిశుద్ధులు ఎవ్వరు లేరనమాట, ఒక్కడు కూడా లేడని బైబిలే చెప్తుంది కదా. ఇంకెందుకు మీరంతా కూడా మేము పరిశుద్ధులం కాదు కదండి, దేవుడి దగ్గరికి ఏం పోతామండి, లే 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 లా 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 అంట కదా ఇక్కడ. లా 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 అట్ట కాదు. దేవుని దగ్గరికి పోవాలి, మోకాళ్ళు వేయాలి, ఆయన్ని బ్రతిమలాడాలి, ఆయన్ని గోజారాలి. అయ్యా అయ్యా పాపినయ్యా, నేను పాపిని, నేను ఘోర పాపిని, నేను పాపిని, నేను. పరమసుంట అంటారు కదా కొంతమంది అప్పుడప్పుడు, అలాంటి పదం అక్కడ వాడుకున్నాను, నేనే రాసుకున్నది కాబట్టి. పరమ పాపిని నేను అంటే పాపిలో కల్లా అత్యధికమైనటువంటి పాపిని అని అర్థం. పరమ పాపి అంటే పంజరములో చిక్కిన నేను, పంజరములో చిక్కిన నేను, ప్రాణభయముతో వణికితి నేను. యేసయ్యా నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను. యేసయ్యా నువ్వు లేని నేను అస్థి పంజరమైతి నేను. ఇలా మనకు మనమే చెప్పుకోవాలి, అయ్యా నేను పాపిని. నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఏ ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు, పాపము లేని వారు ఎవరూ లేరు. కాబట్టి నేను పాపిని, నన్ను క్షమించమని అడగాలి. స్తోత్రం కలుగును గాక. ప్రసంగి అంటాడు 7:20లో, ప్రసంగి అంటాడు 7:20 పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడును లేడు. బైబిల్లోనే ఇన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి. ఇందాకేమో పాపులు అంటున్నాడు, కొన్ని వచనాలేమో పాపం చేయని వాడే లేడు, అసలు పాపి అనేవాడు లేకుండా లేడు. ప్రతి ఒక్కడు కూడా పాపమే చేసి ఉన్నాడని బైబిల్ చెప్తుంది. కీర్తనకారుడు అంటాడు చూడండి 66:18, కీర్తన 66:18లో, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. చూడండి ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటని. కీర్తన 66:18లో ఏం చెప్తున్నాడంటే, అక్కడ
హృదయములో కూడా పాపము ఆలోచన కలిగి ఉంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. నీరసంగా ఉండేవాళ్ళు, నీరసం వచ్చేస్తుంది పాపం. నేను నిలబడుకోన్నా మీరు కూర్చో అన్నారు, నేను కూడా కూర్చున్నాను అనుకో 2 గంటలు చెప్తా మీకు. అర్థమైందా? మీరు కూర్చోన్నారు, నేను నిలబడుకున్నాను. నీరసం రావాల్సింది ఎవరికి? నాకు. అయినా కూడా నాకు నీరసం రావట్లే. ఇంకా జోష్ జోష్, ఆత్మలో ఆనందం ఉందా మీకు? ఆత్మలో ఆనందం హృదయములో పొర్రపాటున ఈ పిట్ట భలే ఉందరా ఏమండి? అప్పుడప్పుడు అనుకుంటారు కదా, అయిపోయావు నువ్వు. లోపల అటువంటి ఆలోచన కలిగి లోపల ఉన్నా సరే దేవుడు నీతో ఉండడు. జాబ్ వచ్చిందా రాలేదా మీకు? ఆన్సర్ ఉన్నాడా ఇప్పుడు మీతో దేవుడు? దేవునికి స్తోత్రం కలిగింది కాక. మీరు నిజాయితీలండి, నీతి పరులండి మీరందరూ కూడా. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా చెప్పండి మరొకసారి. మీరందరూ నీతి పరులండి. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా నీతి పరులు. ఎందుకంటే మీరు నిజాయితీగా దేవుడు లేడని ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా మనం ఏ కొంచెం కూడా నీతి మనలో లేదు, కొంచెం కూడా లేదు మనలో. కానీ మనం అప్పుడప్పుడు మనం చాలా చెప్తాం గట్టిగా, దేవుడు నాతోనే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నా తోడు ఉన్నాడు అని చెప్తాడు. రాంగ్ నువ్వు చెప్పే మాట. అబద్ధికుడు నువ్వు, అబద్ధికురాలువు నువ్వు. స్తోత్రం చెప్పా ఒకసారి. హల్లెలూయా. చివరిగా అయిపోయింది 2 నిమిషాలు. యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, లాస్ట్కి వెళ్ళిపోండి. ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది. ప్రకటన గ్రంథం ముందుకు యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 8వ వచనము నేను చదువుతాను, మీకు లేట్ అయిపోతుంది. 8వ వచనంలో నేను చదువుతాను, చూడండి. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఎవరైనా సరే నేను పాపము లేని వాడిని, పాపము లేని దాన్ని అని ఎవరైనా చెప్పారనుకో, నిన్ను నువ్వే కత్తితో పొడుచుకున్నట్టే. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే నిన్ను నువ్వే మోసం చేసుకున్నట్టు అన్నమాట. అప్పుడప్పుడు మనం మోసపోతుంటాం ఏమండి, మనకు మనమే మోసం చేసుకుంటుంటాం. కాబట్టి ఈ మాట ప్రకారం చూస్తే నువ్వు నేను ఎవరం కూడా పరిశుద్ధులం కాదు, పాపం లేని వాళ్ళం కాదు. ఖచ్చితంగా మనమందరం పాపులమే. ఏమనుందంటే మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. అంటే నువ్వు అబద్ధికుడివి, సత్యమైనడివి కాదు, నువ్వు సత్యమైన దానివి కాదు, నువ్వు అబద్ధికురాలివి అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. అయితే ఏం చేయాలి పాస్టర్ గారు? నిజమే, నేను పాపినే, నేను పాపిష్టోడినే, నేను పాపిష్టురాలనే. అయితే ఏం చేయాలి పాస్టర్ గారు? 1:9 వచనంలో చదవండి. 9, 10 వరకు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఇక్కడ చూసారా ఏం చేయాలి పాస్టర్ గారు అంటే మన పాపములను ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకొనని కాదు, ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. వీడియో చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను మనందరం కూడా పాపులమే. కొంతమంది అన్యులు అంటుంటారు, మీరంతా గొర్రెలండి, మీరంతా పాపులండి అని. ఏదో పెద్ద పరిశుద్ధుడైనట్టు అనిలు చెప్తున్నావు ఈ మాట. అనిలారా, నీ గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పు, నువ్వు ఎక్కడ అబద్ధం ఆడలేదా, ఎక్కడ మోసం చేయలేదా? బైబిల్ చెప్తుంది, ఏ చిన్న తప్పు నువ్వు చేసినా నువ్వు పాపివే. అయితే ఏం చేయాలంట? ఇక్కడ మన పాపములు ఒప్పుకొని ఆయన ముందు క్షమించమని అడిగితే ఆయన నీతిమంతుడును, ఆయన ఏమని రాయబడింది, ఆయన
నీతిమంతుడును, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి నీ పాపాలు ఆయన క్షమిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? పాపము క్షమించబడగలిగాలి. స్తోత్రం కలుగును గాక. 10వ వచనంలో మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను, మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము. అంతే కదండి. ఆయనేమో బైబిల్లో ఏ ఒక్కరు నీతిమంతులు లేరు, అందరూ పాపము చేసి ఉన్నారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నారని బైబిల్ చెప్తున్నప్పుడు, అప్పుడు మీరందరూ కూడా లేదండి మేము నీతిమంతులమండి, పరిశుద్ధులమని మీరు చెప్పుకుంటే అప్పుడు ఆయన అబద్ధికుడు అవుతాడు. అవునా కాదండి? బైబిల్ అబద్ధం చెప్తుందా? బైబిల్ అబద్ధం చెప్తుందా? కాదు కాదు కాదు. నువ్వు నేను అందరం కూడా పాపులమే, పాపిష్టాలమే, పాపిష్టి జనమే. నువ్వు నేను పాపిష్టాలమే. ఒప్పుకోండి. ఒప్పుకుంటున్నారా? మరి ఏం చేయాలి? ఒప్పుకొని ఏం చేయాలి? హల్లెలూయా. ఒప్పుకొని ఏం చేయాలి? చూడండి, ఆయన నేను చదువుతాను. ప్రకటన గ్రంథము 1:6 మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ ఒకసారి. ఎవరి ద్వారా మనం పాపాలు విముక్తి కలుగుతున్నాం? ప్రియ సోదరి సోదరుడే, వీడియో చూస్తున్న మీరు, బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది. నువ్వు ఎంతటి పాపివైనా, ఎంత పాపము చేసినప్పటికి కూడా ఆయన రక్తము, యేసు క్రీస్తు అనే రక్తములో నువ్వు కడిగబడినప్పుడు నువ్వు పవిత్రుడుగా అవుతావు. అటువంటి వానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. లేచి నిలబడుకొందుగాక. ఆమె చెప్తా. ఆమె చెప్తా. ఇప్పుడు